ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి కాంట్రాక్చువల్ బేసిస్ కింద ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదు, డైరెక్ట్గా మిమ్మల్ని సెలెక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత సాలరీ పే చేస్తారో అన్నీ కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు చూసేసి వెంటనే ఈరోజు అప్లై చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 10th సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అయింది. వెరీ రీసెంట్ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ 22 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేసి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించి సెలక్షన్ లిస్ట్ వచ్చేసి November 7th అయితే వెబ్సైట్లో పెడతారు. మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కౌన్సిలింగ్ అండ్ పోస్టింగ్ వచ్చేసి అంటే మీకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పోస్టింగ్స్ వచ్చేసి November 14th అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు November 14th తర్వాత మీరు డైరెక్ట్గా జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మీకు ఎక్స్ట్రాగా 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే మీకు 47 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 52 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే 45 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. అదేంటి అంటే ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి డబ్బులు లేక ఆపేస్తారో సో అలాంటి వాళ్ళ కోసం తక్కువ ప్రైస్లోనే మీరు డిగ్రీ తర్వాత అంటే ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ని మీకు చాలా తక్కువ ప్రైస్లోనే ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చక్కగా ఇంటి నుంచి ఒక కోర్స్ అనేది నేర్చుకుని మీరు ఒక సర్టిఫికేట్ కూడా పొందొచ్చు అనమాట. నార్మల్గా మనకి రెగ్యులర్ డిగ్రీలో బయట కాలేజీలో ఏదైతే సర్టిఫికేట్ వస్తుందో సేమ్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్ అనేది మీరు పొందొచ్చు. లైవ్గా మీరు ఆన్లైన్లో క్లాసెస్కి అటెండ్ అయ్యి మీరు ఇక కోర్స్ అనేది కంప్లీట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి దీని గురించి మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్తారు. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా మనకి 28 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే జాబ్స్కి సెలక్షన్ వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అయితే మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తుందన్నమాట. ఇందులో కాంట్రాక్చువల్ బేసిస్ కింద అలాగే మరికొన్ని అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఇందులో జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. బట్ ఇందులో మీకు అవసరమైనటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని మాత్రమే చెప్తాను. సో ఇక్కడ ముందుగా మనము ఇక 10th క్లాస్ అర్హతతో అప్లై చేసేటువంటి జాబ్స్ గురించి అయితే చూద్దాము. ఇక్కడ జనరల్ డ్యూటీ అటెండర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి కదా, 7th సీరియల్ నెంబర్. వీటికి వచ్చేసి క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ని అయితే ఇవ్వడం జరిగింది. మీరు జస్ట్ 10th పాస్ అయితే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట జనరల్ డ్యూటీ అటెండర్ ఉద్యోగాలకి. అలాగే మనకి ఈసీజీ టెక్నీషియన్స్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి ఎవరైతే ఈసీజీ టెక్నీషియన్స్ కోర్స్ డిప్లొమా అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా మీరు ఏపీపీఎంబీకి సంబంధించి రిజిస్టర్ అనేది చేసుకుని ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్డియాలజీ టెక్నీషియన్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి వచ్చేసి మీరు బీఎస్సీ డిగ్రీ పాస్ అయి ఉండి కార్డియాలజీలో 2 years డిప్లొమా అనేది ఎవరైతే చేసుండి అండ్ మీకు ఎలక్ట్రో కార్డియాలజీకి సంబంధించి డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి సంబంధించి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీపీఎంబీకి సంబంధించి కంపల్సరీ మీరు రిజిస్టర్ అనేది చేసుకొని ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి పర్ఫ్యూషనిస్ట్ అని చెప్పేసి, అనస్థేషియా టెక్నీషియన్ అని చెప్పేసి, అలాగే ఇక్కడ డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో చాలామంది డ్రైవర్ జాబ్స్ గురించి అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ 10th పాస్ ఉండి హెవీ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మీకు అట్లీస్ట్ డ్రైవింగ్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మీరు ఇక్కడ డ్రైవర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇందులో పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పేసి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. సో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఏంటి అంటే మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండి గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి అండ్ టైప్ రైటింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట.
ఇంకా మనకి ఓటీ అసిస్టెంట్ అని చెప్పేసి ఇంకా మనకి చాలా రకాల జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఏదైతే జనరల్ డ్యూటీ అటెండర్ ఉందో సో జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి ఇంకా మనకి పైనకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయి ఉండి మీకు కంప్యూటర్కి సంబంధించి పీజీడీసీఏ కోర్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఉంటే సరిపోతుంది. మస్ట్ హ్యావ్ ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ అని చెప్పేసి ఇచ్చాడు. దాంతోపాటు పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉండాలి. సో చాలా మంది దగ్గర ఉంటుంది కాబట్టి సో మీరు డెఫినెట్గా ఈ పోస్టులకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఈ విధంగా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని కాంట్రాక్చువల్ కింద కొన్ని పోస్టులని, మరికొన్ని ఏమో అవుట్సోర్సింగ్ బేసిస్ కింద అయితే ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మీకు ఇక్కడ టోటల్గా సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే టోటల్గా వెయిటేజ్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే తీసుకుంటారు. అందులో వచ్చేసి ఏంటి అంటే మీ క్వాలిఫికేషన్ మార్క్స్కి సంబంధించి 75% వెయిటేజ్ అనేది తీస్తారు. సో మిగతాది వచ్చేసి మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఆ విధంగా మిగతా రిలేటెడ్గా 25% వెయిటేజ్ అనేది కల్పించడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ కోవిడ్-19లో ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మెడికల్ డిపార్ట్మెంట్లలో కానీ కాంట్రాక్చువల్గా కానీ అవుట్సోర్సింగ్ కానీ ఇలా వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫామ్ పంపేటప్పుడు సో మీరు మీ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఓసీ అండ్ బీసీ వాళ్ళైతే 300, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 200 రూపీస్ అనేది మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. సో ఎవరి పేరు మీద తీయాలి అంటే కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ జీఎంసీ గుంటూరు అని చెప్పేసి పేరు మీద సో మీరు బ్యాంకులో డీడీ తీసి ఆ అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క అన్ని రిసిప్ట్స్ అన్ని డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి ఎక్కువ లేట్ అయితే చేయదు. వీలైనంత తొందరగా మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి ఎంత సాలరీ వస్తుంది అంటే సో మనకి ఇక్కడ పోస్టుల వారిగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి ఎంత సాలరీ వస్తుంది ఇక్కడ ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే 18,500 వస్తుంది. జనరల్ డ్యూటీ అటెండర్కి అయితే 15,000 రూపీస్ వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా సాలరీస్ అయితే ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకి గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి కాంట్రాక్చువల్ బేసిస్ కింద ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో చాలా మంచి అవకాశం, ఎటువంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి ఈ రిక్రూట్మెంట్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనకి వేకెన్సీస్ వచ్చేసి జనరల్లోనే ఉన్నాయి కాబట్టి సో అందరికీ హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు డెఫినెట్గా అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.